లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనక నీవు అనేక జనులకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు, అనేక జనులను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. అప్పిచ్చువానికి అప్పు తీసుకున్నవాడు దాసుడు. మన చేతి పనులను దేవుడు దీవించినప్పుడు మనము ఇతరులకి సహాయం చేసేవారిగా మనం ఉంటాము. అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉంటాము. కాబట్టి మనలను దేశం యొక్క ఉన్నత స్థలములకు ప్రభు ఎక్కించేవాడిగా ఉంటాడు. అనేక జనులను ఏలేవారిగా మనల్ని చేస్తాడు. అంటే ప్రభు యొక్క పిల్లలు ఎక్కడున్నప్పటికీ వారు లీడర్స్గా ఉంటారు. కాబట్టి యోసేపు జీవితంలో, దానియేలు జీవితంలో, షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో జరిగింది కూడా ఇదే. మనం ఎక్కడున్నప్పటికీ అన్య దేశమా ఏ దేశమా కాదు, కానీ మనం ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభు మనల్ని హెచ్చైన స్థలంలో ఉంచుతాడు. ఎవరికి అంటే నమ్మకమైన వారికి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి, ప్రభు మాటలను ఆజ్ఞలను పాటించు వారికి. యోసేపును చూడండి, తను పాపానికి దూరంగా ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు తను ప్రభు ఏ రీతిగా హెచ్చించాడో, ఎట్టి రీతిగా ఆశీర్వదించాడో మనం చూడొచ్చు. ఆ రీతిగా మనం కూడా ఉండడానికి ప్రభు సహాయం చేయను గాక.